కన్ను తెచ్చుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రములు స్వామి. మరొకసారి దేవదశలో కాసేగలుగుతండి. మీరే తన శిలువ సాకు మలుపరుచుకొని లోతైన మర్మాల చేతనైనా మీరు మా వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరచమని ఏ శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు పాట పాడతారు, తర్వాత వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా స్నేహితుల నా యేసయ్య అనే పాటను పాడుకొని దేవుని నామానికి మహిమ. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరి నీవే నా యేసయ్యా, నా కాపరి నీవే నా యేసయ్యా, నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరి నీవే నా యేసయ్యా, నా కాపరి నీవే నా యేసయ్యా, నీ కమ్మని కృపనే నాకు నీవే, నీ చక్కని మాటనే నాకు నీవే, నీ చల్లని మాటనే నాకు నీవే, నీ చక్కని మాటనే నాకు నీవే, ఏ దుఃఖమొచ్చినా
హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడినటువంటి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అందరూ కళ్ళు మూసుకొని ఆ వాక్య పరిచయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం విందాం. మరి బాగ్రపేట నుంచి వచ్చిన దైవజనులు డానియల్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. వాక్య పరిచయం నిమిత్తమై హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకొని మన మధ్యలో దైవ వాక్యాన్ని అందించిపోతున్నటువంటి దేవుడి దాసులను వాడుకునేలాగా నా ప్రార్థన చేసుకున్నా. దయగలిగిన మా ప్రభా, కృపగలిగినటువంటి తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. మీ ప్రేమ గొప్పది, ఛాయలు గొప్పది, మీ కృప గొప్పది నాయన. నైనా మా ప్రభా, మీ మహోన్నతమైన నామంలో ప్రభా నా తండ్రి మేమందరం ఇక్కడ కూడి చేరి ఉన్నాం నాయన. ఎక్కడైతే ఇల్లు లేకపోతే నా నామంలో కూడా ఏకపించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో చెప్పినటువంటి నాయన ఈ యొక్క మా ప్రభా నా తండ్రి నాయన ఈ దాసులు ప్రభా మీద నాయన మధ్యలో నిలబెట్టి మీరు మాట్లాడండి అయ్యా. విశేషంగా ప్రభా బర్త్డే ప్రభా నాయన యొక్క సందర్భంలో నాయన ఎంతగానో ప్రేమించిన తమ కుమారుని మా ప్రభా నాయన దైవ సేవకులు ప్రభా ఇక నాయన మా ప్రభా ఎంతో సంతోషంతో ఆనందంతో ప్రభా నాయన దైవ సేవకుల మధ్యలో ప్రభా జరుపుకుంటున్నాగా నాయన నా తండ్రి దాసుల ద్వారా మీరు మాట్లాడండి నాయన. వారి ఎదుగుదలను ఆయన వారి తల్లి దేవుని ఆశీర్వాదాన్ని ప్రభా ఆ బిడ్డల యొక్క భవిష్యత్తులు మా ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నాయన ఎదుగా ప్రభా దాసుల ద్వారా మీరు మాట్లాడే తండ్రి నేను మందిరం అంతా మీ మహిమ ప్రభావంతో అయినా నా తండ్రి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని మా ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా రక్షణైనా మీరు మా మధ్యలో ఉన్న తండ్రి ఈ కార్యక్రమంలో జరిపించి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని తెస్తూ నజరేయుని యేసు నామములో అడిగి బతులాడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సంవత్సరమును దయా కిరీటముగా నా పెద్ద కుమారునికి దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి తాయుస్సును ఆరోగ్యాన్ని ఇచ్చి రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా ఆ బిడ్డను దేవుడు ఉంచును గాక. ఒక సమయంలో నా తోటి స్నేహితులు దైవజనులు నాకంటే వయసులో పెద్దవారైనటువంటి రూపస్ గారు మన మధ్యకి వచ్చి ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. హలో హలో హల్లెలూయా. ఈ బర్త్డే కార్యక్రమానికి రెండవది ప్రియా దైవ సేవకులను ప్రేమించి దేవుడిచ్చిన పెన్షన్ యొక్క దేవుడికి సంవత్సరం కాపాడి మరొక సంవత్సరాన్ని బిడ్డకి ఇచ్చినందువలన ఏర్పాటు చేయబడిన కృతజ్ఞత కూడి వచ్చిన ప్రతి వారికి కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి స్తోత్రాలు. దైవ సేవకులు దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, గొప్పవారు కనుక దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనం మాట మాత్రం రెండు వాక్యాలు మాత్రం చదువుకునేందుకు కూడి వచ్చినప్పటి నుంచి ఆ మాటలు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. సామెతలు 8:13, అలాగే సామెతలు 22:4 రెండు మాటలు మాత్రం చదువుతాం. సమయం చాలా తక్కువ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. 8:13 కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకునుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకో కూడి వచ్చినప్పటి నుంచి ఈ రెండు మాటలు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం గమనించాం. 8:13
ఒక మంచి మాటలు మనం చూస్తూ ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం. అందులో ప్రధానమైనది ఏంటంటే సమస్త చెడుతనమును అసహించుకునట. సమస్త చెడుతనమును అసహించుకునట. లోకం వల్ల చెడులో నింపబడి ఉంది. లోకం వల్ల వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, యవ్వనస్తులు, పురుషులు, వృద్ధులు అని ఏ విధంగానూ తేడా లేకుండా అన్ని వయసుల వారిలో చెడుతనము బాగా నింపబడిన దినములలో మనం ఉన్నాం. జరుగుతున్న ఇన్సిడెంట్స్ అనగా సంఘటనలు మనం చూస్తూ ఉన్నప్పుడు టీవీలోను వివిధ రకాలుగా మనం చూడడం, వినడాన్ని బట్టి గమనిస్తే లోకంలో ఎంత చెడుతనము నింపబడి ఉందో మనం బాగా చూడగలం, గమనించగలం. ఈ చెడుతనం ఎలాగైనా పెచ్చిరెక్కి పోవడానికి, పెచ్చుగా అవ్వడానికి కారణం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం. ఇది దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం అది ఒక్కటే కారణం. లోకంలో ఉన్న వాళ్ళు భక్తుల వేషము ఉంది తప్ప ఆ భక్తి మూలంగా వారి బ్రతుకులో ఏ విధమైన మార్పు కనబడట్లేక. ఇది మనం బాగా ఆలోచించాలి. లోకంలో విస్తారమైన భక్తి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పెద్దలు చిన్నలు విస్తారంగా వివిధ రకాల భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. బట్ భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి జీవితాలలో మార్పుని ఏమైనా గమనించగలమంటే మార్పు మాత్రం జీవుడే. ఓకే, అయితే యేసుక్రీస్తు లోకములోనికి మనుషుడిగా వచ్చి మనల్ని ప్రేమించి సమస్త మానవాళి నిమిత్తము ఆయన చేసిన ఆ గొప్ప శిలువ త్యాగం ద్వారా ఆకర్షించబడి రక్షించబడినాము అని చెప్పుకుంటున్న మనలో మనం ఆలోచించాలి. చెడుతనమును అసహించుకుంటూ ఉన్నామా? చెడుతనమును అంటే ఏంటంటే మమ్మల్ని అలాగంటారు అంటారా? జనరల్గా ఆలోచిద్దాం. చెడుతనము అంటే లోకంలో వింటున్న భయంకరమైన దుస్సంఘటనలు మాత్రమే కాదు. ఏంటంటే చెడుతనం అనగా లోకంలో మనం వింటూ ఉన్నా చూస్తూ ఉన్న ఆ దుస్సంఘటనలు మాత్రమే కాదు. అక్కడ సింపుల్గా చెప్పేసి ఒక మాట, సింపుల్గా 8:11 ఏంటంటే మొదటండి చెడుతనమును అసహించుకునట అన్న మాటను చెప్తూ కింద ఒక చక్కని మాట చెప్పాడు. ఏంటిది? గర్వము. ఇది చాలా ప్రధానమైన ఒక అంశం. చాలా బాగా మనం కొంతమంది సేవకులు, కొంతమంది సేవకురాండ్రు పిల్లలు ఉన్నారు. మనం బాగా గమనించాం. గర్వము ఇది చాలా భయంకరమైన అపాయకరమైన ఒక స్వభావం, ఒక నేచర్ స్వభావం. దేవుడికి స్తోత్రాలు. కనుక నా ప్రియమైన వాళ్ళని మనం గమనించాం. గర్వం ఎవరిలో ఉంటుంది? నేడు గమనిస్తే అందరిలోనూ గర్వం ఉంటుంది. చిన్న పిల్లల్లోనూ వయసుతో తేడా లేకుండా చూడు ఎలాగైతే పెచ్చరిల్లిపోతూ ఉందో అలాగనే నేడు జనాల్లో గర్వం ఎక్కువైపోతూ ఉంది. ఈ గర్వములకు మూల కారణం, మూల పురుషుడు, మూలం ఎక్కడ? మన విలువైన సాతాను దగ్గర వచ్చాయి. పరలోకంలో ప్రారంభించబడి భూమిని అంతా సంపూర్తిగా నింపబడి ఉంది నేడు గర్వం. అయితే దేవుని కృప ఇట్టి స్వభావమును మార్చి మనల్ని ఈ గర్వము నుంచి విడుదల నుంచి సాత్వికులుగా, దీనులుగా చేయాలి అన్నదే దేవుడి యొక్క మహాకృప. అదే దేవుడి యొక్క ఆలోచన. అదే ఎవరైనా కావచ్చు. దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము ఏంటంటే మనలో నుండి గర్వమును తీసివేసి మనము సాత్వికులుగాను, దీనులుగాను దేవుని ఎదుట కనబడినట్లు యేసుక్రీస్తు ముందుగా మనకు చూపించి ఆయన చూపిన మార్గంలో మనల్ని ఆకర్షించి తీసుకొచ్చి నిలబెట్టాడు. ఓకే, ఇప్పుడు ఆయన మార్గం నిలబడిన మనలో ఆ స్వభావం ఉందా ఆలోచిద్దాం. ఒకటే. రెండవది మనం గమనించుతాం. ఈ గర్వ స్వభావము మమ్మీ డాడీలో ఉంది అనుకున్నాం. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సేమ్ అలాగనే ఫాలో అవుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవది, ఎందుకు మమ్మీ డాడీల స్వభావం ఉంది? ఒకటి, దేవుని గురించిన జ్ఞానము లేకపోవడం. దేవుని గురించిన జ్ఞానము
ఉంటే, రెండవది దేవుని గురించిన భయభక్తులు, భయములు, భక్తి కానీ ఉంటే నిత్యం ఈ స్వభావం ఆటోమేటిక్గా మనం విడిచిపెట్టిపోతుంది. పాముకి అదే కుబుసము విడవబడినట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఈ కుబుసం అన్నది అది మెల్లగా ఊడిపోతూ వస్తుంది. అదే దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యేకత. దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యేకతనే ఆధారం. దేవునికి స్తోత్రం. ఒక మాట ముందు చెప్పగలను, నేను దేవుడి గురించిన జ్ఞానము లేకపోవడం వల్ల, దేవుడి గురించిన నిజం క్యాపబిలిటీ, దేవుడి గురించిన జ్ఞానము లేకపోవడం వలన బిఎస్సి బీటెక్ వదిలిపెట్టి, నేను బిఎస్సి అయిన తర్వాత బీటెక్ చదువును వదిలిపెట్టి నక్సలైట్లోకి వెళ్ళిపోయాను. నక్సలైట్లోనికి వెళ్ళిపోయాను. 4 సంవత్సరాలు నక్సలైట్లో ఉన్నాను. పోలీసులు కట్టిస్తే డబ్బులు ఇస్తాం, కట్టిస్తే కాల్ చేయమన్నారు. నాతో కూడా ఉన్న వాళ్ళందరినీ పోలీసులు కాల్ చేశారు. కుప్పలు కాల్ చేశారు. ఎందుకో దేవుడి కృప నా మీద ఉంది కనుకనే దేవుడు నన్ను వారితో కూడా చనిపోకుండా కాపాడి నేడు కూడా సజీవుడిగా ఉన్నట్టు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. పోలీసులను పట్టుకపోయేటప్పుడు మదనపల్లి ఒక గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళారు. అక్కడ ఒక సీక్రెట్ గదిలో కూర్చోబెట్టారు. పోలీసులు గుంపు వచ్చారు. ఎస్పీ గారు కూడా వచ్చారు. ఎస్పీ గారు చూస్తున్న సీరియస్ అయిపోయి నాతో మాట్లాడుతున్నాను, నువ్వు నక్సలైట్గా ఉన్నవాడుదా అన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను ఆయన గారితో, ఏంటంటే, సార్, దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం వలన, నేను ఓపెన్గా చెప్పిన మాట, దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం వలన నన్ను కన్న తల్లిదండ్రులకి, పరలోకంలో ఉన్న దేవునికి, ఈ లోకంలో దేవుని చేత అధికారులుగా నియమించబడిన మీకు విరోధంగా నేను పాపం చేశాను. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? మా సామాన్యమైన మనుషులు ఆలోచించారు. నాకు నిజంగా ఈరోజు చెప్తున్నాను కాదు, రియల్లీ ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఈ మాటలను అందించాడు. ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఆ మాటలు ఎలా చెప్పగలిగితే అన్నది మాత్రమే నాకు ఆశ్చర్యం. దేవుడికి స్తోత్రాలు. ఎప్పుడైతే నేను దేవుడి గురించి జ్ఞానం లేకపోవడం వలన పరలోకంలో ఉన్న దేవునికి, నన్ను కన్న తల్లిదండ్రులకి, ఈ లోకంలో దేవుని చేత ఏర్పరచబడిన అధికారాన్ని మీకు విరోధంగా పాపం చేశాను కనుక మీరు నాకు ఏ విధమైన పనిష్మెంట్ ఇచ్చిన సరిపోదు అని చెప్పాను. ఎస్పీ గారు మొక్కప్పుడు కోపం వేసి ఇలా చేయలేదు, నేను చక్కగా మంచిగా మాట్లాడు ఒరే అని అనలే. దేవుడికి వరకు జ్ఞాపకం. నేను దేవుడికి స్తోత్రం. బిఎస్సి బీటెక్ ఎలా ఉంటుంది పొజిషన్? ఇప్పుడు నా పొజిషన్ చాలా హైలో ఉండేది. అది ఏమైపోయింది? అది కొలాప్స్ అయిపోయింది, నాశనం అయింది. కారణం ఏంటి? ఒకటి, దేవుని గురించి జ్ఞానం లేకపోవడం. నాకు ఇప్పుడు ఒక సంతోషం ఏంటంటే, అప్పుడు ఒకవేళ నేను అలగ్న చదువుకొని ఉండి ఇంజనీర్లో ఏదో పెద్ద ఆఫీసర్గా అయి ఉంటే ఇంత గొప్ప రక్షణకు నేను దగ్గరికి వచ్చేవాడు కాదేమో. నిశ్చయంగా చెప్పగలను. ఏంటంటే, నా లోపల ఒక పెద్ద ప్రివిలేజ్, ధన్యత, సంతోషం ఏంటంటే, ఒకవేళ చదువుకొని బాగా ఉండి ఉద్యోగం కానీ పెద్దగా చేసుకొని కానీ ఉంటే ఇంత గొప్ప భాగ్యం ఏంటది? సజీవుడైన దేవుడిని దేవుడిగా కలిగి ఉండే ఈ గొప్ప ఆధిక్యతను నేను పొందుకునేలేకపోయేవాడిని. ఏదేమైనప్పటికీ దేవుడి కృప నా మీద ఉండడం మూలంగా నేడు యేసయ్యను గూర్చిన సరైన అవగాహన నాకు కలగజేసి ఆయన గూర్చిన మాటలు చెప్పి గొప్ప భాగ్యాన్ని దేవుడు కలిగించాడు. హల్లెలూయా. దేవుడికి మనం కలిగిన కాక దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు మనం గమనించాం, నాకు మా అమ్మ నాన్నకు దేవుడి గురించి జ్ఞానం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏది చేస్తున్నారు అదల్లా కరెక్టే. తాగేది కరెక్ట్, సినిమాలు చూసేది కరెక్ట్, అన్ని బీడీ సిగరెట్ ఒక అన్ని తిరగడం కరెక్ట్, బూతులు మాట్లాడడం కరెక్ట్, చిన్న కార్యక్రమాలు చేయడం కరెక్ట్. అది వాళ్ళకి తప్పు అనిపించదు. అది వాళ్ళకి తప్పు ఏ కోసానే అనిపించదు వాళ్ళకి. అయితే దేవుడికి స్తోత్రం. గమనించి మనకేంటి? మనకు ఒకవేళ పొరపాటున నోరు జారిన నిద్ర రాదు. ఇది తెలుసా? హల్లెలూయా. మాట చెప్పడా? నేను ఒక మనిషికి 33 లక్షలు ఇచ్చేసాను అంతే. వాడు నన్ను కొంచెం సతాయించడం ప్రారంభించాడు. నేను లోపల కొంచెం టెంప్ట్ అయ్యి కొంచెం నోరు జారి నేను చెప్తూనే రియల్లీ 2 days కంప్లీట్గా ఎంతసేపు నిద్ర రాలేదు. ఆ తర్వాత వాడు కళ్ళకి మంచిపడే, బాబు సారీరా, నేను కొంచెం టెంప్ట్ అయ్యానురా, కొంచెం కోపడ్డాను, ప్లీజ్ సారీరా అని చెప్తే వాడు వెంటనే ఒక మెసేజ్ పెడుతుంది. ఏంటంటే, ఈ లాంగ్వేజ్ కంట్రోల్ అన్నాను కదా నేను,
మీ లాంగ్వేజ్ కంట్రోల్ చేయకుండా మాట్లాడారు కదా అరే సారీరా ఎందుకంటే మన లోపల ఉండే దేవుడు మన నిద్రపోడు. హల్లెలూయా. చెడు మనలో ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఎవరు మనం వీఆర్ ల్యాంబ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మనమందరూ గొర్రె పిల్లలము యేసయ్య నామములో. వీఆర్ నాట్ పిగ్ పీపుల్స్. హల్లెలూయా. వీఆర్ నాట్ పిగ్స్. అంటే పందులు కాము. పందులో నుండి బయటకు వచ్చేసాం. పందులో నుండి బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడ ఏ గుంపులో చేర్చేసాడు మనల్ని? గొర్రెల గుంపులో చేర్చేసాడు. గొర్రెల గుంపులో చేర్చేసాడు. ఇప్పుడు ఏమైతుంది? చెడు ఎక్కడైనా అంటుకుంటే నిద్ర రాదు, భయం వస్తుంది, కలరం వస్తుంది. ఎప్పుడెప్పుడు వాళ్ళకి సమాధాన పడాలి. ఎవరితో కొంచెం సమాధానం లేకపోయినా ఆరాధన పోవడానికి భయం వేస్తుంది, ఇక నిలబడడానికి భయం వేస్తుంది. నిజం చెప్తున్నా, ఇక నిలబడడానికి భయం వేస్తుంది, ఆరాధన పోవడానికి భయం వేస్తుంది. వెంటనే ఫోన్ చేసి ఒరే బాబు సారిరా, ఎన్ని వాళ్ళు చర్చకెళ్ళాలిరా, కొంచెం మాట్లాడడానికి ఇప్పుడు ఉంటుంది. నిజం చెప్తున్నా నేను. ఇలాగే వాళ్ళు అడిగి రిక్వెస్ట్ చేసి నాతో సమాధానంగా మాట్లాడే వరకు చర్చికి పోవడానికి నేను భయం వేస్తుంది. కారణం ఏంటి? దేవుడి కృప. ఇంకా దేవుడికి స్తోత్రం. బెన్సన్ కదా, బెన్సన్కి దేవుడు మంచి పేరెంట్స్ ఇచ్చాడు. నేను అవి బిలీవ్ యువర్ పేరెంట్స్ ఇస్ వెరీ గుడ్. దేవుడికి వరకు కలుగుని కాక మనం గమనించాలి. ఎందుకు మంచి పేరెంట్స్? వాళ్ళు దేవుడి గురించిన సరైన అవగాహన కలిగిన పేరెంట్స్. దేవుడి గురించిన సరైన అవగాహన కలిగిన పేరెంట్స్, తల్లిదండ్రులు. వాళ్ళ ఆలోచన ఏంటి? మన పిల్లలు మనకంటూ గొప్ప వాళ్ళు కావాలి. దేంట్లో ఉద్యోగం పోతే పని లేకుంటే, బట్ దేవుని కొరకైన వైరాగ్య విషయంలో నాకంటే గొప్పవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానం విషయంలో నాకంటే గొప్పవారు కావాలి. రక్షించబడిన అమ్మా నాన్నల యొక్క ఆలోచన తీరు డిఫరెంట్. రక్షించబడిన అమ్మా నాన్నల ఆలోచన తీరు డిఫరెంట్. దేవుడికి స్తోత్రం. గమనించడం అమ్మలో నాన్నలో సంగతి కూడా గమనించాడు. ఒక ముసలాం ఉండే, ఆవిడ గారు రక్షించబడ్డారు. భర్తలే ఒక్కడే కుమారుడు ఆమె గారికి. ఆ కుమారుడు బాగా తాగుబోతయ్యాడు. ఈ ముసలి వయసులో రక్షించబడిన నిజమైన ఆనందం ఆ హృదయం లోపల ఉంది. రెండవది, రక్షించబడకపోతే వచ్చే నష్టము ఆమె లోపల మంచి అవగాహన కలిగి ఉంది. రక్షించబడకపోతే, ఒకవేళ యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే వచ్చే భయంకరమైన నష్టము ఆమెకు తెలిసిపోయింది. ఆమెకు అర్థమైన తర్వాత తన కుమారుని చూసి రోజు వణుకుతూ భయపడేది. కారణం ఏంటి? నా కుమారుడు యుగయుగములు అగ్నిగుణములో ఉండాలి, నా కుమారుడు యుగయుగములు అగ్నిగుణములు యాత్ర పెట్టబడాలన్న భయం ఆమెను కదిలించి వేసేది. ఆమె రోజు దేవుడి సముఖంలో ఏడవడం ప్రారంభించింది. రోజు ఏడుస్తుంది. కుమారుడు చూశాడు. సమ్టైమ్స్ కొట్టడం ప్రారంభించాడు, తన్నడం ప్రారంభించాడు, బానిసించడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తూ చర్చి మధ్యలో సంపేస్తా ఇలాగ అనేక రకాలుగా ఆమెను మాటలతో హింసించడం ప్రారంభించాడు. అయినా ఈ మాటలే కారణం ఏంటంటే, నన్ను వాడు పుట్టినా పర్వాలేదు, నా కుమారుడు నరకంలో ఉండకూడదు. హల్లెలూయా. ఎంతమంది క్రైస్తవ తల్లిదండ్రులకి పిల్లల విషయంలో ఈ భారం కలిగి ఉన్నారు ఆలోచించేద్దాం. నేటి దినాల్లో ఈ పిల్లలు ఉన్నారు కనుక కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. దైవ సేవకుల పిల్లలు భయంకరంగా చెడిపోయిన వాళ్ళే ఉన్నారు. దైవ సేవకుల పిల్లలు అన్నిటితోటి లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నిటితోటి పెళ్లి చేసుకుని గందరగోళమైపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? వీళ్ళు సేవ పేరు మీద ముందు తిరుగుతారు. పిల్లల్ని వదిలేశారు. అందుకే ఆ పిల్లలు నిశ్చలుడు అయిపోయినారు. ఆ ప్రియమైన వాళ్ళని మనం ఆలోచించాలి. మనం సేవ ఓకే, బట్ మన పిల్లలు ఎలా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడి స్తోత్రం. పిల్లల విషయంలో సరైన విధంగా మంచి ఆలోచన కలిగి వాళ్ళ ప్రవర్తనను అబ్జర్వ్ చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. అలాగే అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఆయా సమయాలు కూర్చోబెట్టుకొని వాళ్ళు చిన్న కౌన్సిలింగ్ కానీ పిల్లలకి ఇవ్వకపోతే పిల్లలు ఆటోమేటిక్గా అమ్మా నాన్న చేతుల నుంచి విడిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడి స్తోత్రం. ప్రియమైన మనం గమనించుదాం. ఆ ముసలామె ఏడవడం ప్రారంభించింది. కొడుకు తన్నులు తింటూ కూడా.
అయితే ఒకనాడు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. సీరియస్ వార్నింగ్, నేను వస్తాను మధ్యాహ్నం, ప్రార్థనలో ఉంటే నేను సంపేస్తాను అని చెప్పేసి వచ్చాడు. ఈ మళ్ళీ యథాప్రకారం వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. తాగుబోతు కుమారుడు ఫుల్ తాగేసి వచ్చాడు. వస్తూ పెద్ద కత్తి పట్టుకొని వచ్చాడు. ఇవాళ మా అమ్మను నరికి పడతా, ఇవాళ మా అమ్మ నేను తీర్చుకోవాలి అన్న ఆలోచన చేత వచ్చాడు. వస్తే వాళ్ళ అమ్మ మూలకు వచ్చాడు. ఓడి ఏడు, ప్రభు నా కొడుకుని రక్షించు 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 అని ఏడవడం చూశాడు. చూస్తూ ఆడ కత్తి నిలబడి ఎత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ పట్టుకుని, అమ్మ ఏడవద్దు ఎక్కువ నేను చర్చికి వస్తాను. హల్లెలూయా. కాబట్టి ఏడవద్దు, నేను రేపు చర్చికి వస్తా, నేను కూడా యేసయ్యని నమ్ముకుంటాను. కారణం ఏంటి? వాళ్ళ అమ్మకి తెలుసండి, పిల్లవాడు సస్తే నరకానికి వెళ్ళి యాత్ర పెట్టబెడతాడు. చదువు పిల్లల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. ఆస్తి ఐశ్వర్యముల పిల్లలకు కూడా మూలంగా అది పరలోక రాజ్యానికి వారిని తీసుకువెళ్ళదు. ఇంకేమి ఇచ్చిన పిల్లలని పరలోక రాజ్యానికి అది చేర్చదు. మనకు ఇవ్వాల్సిన మంచి బహుమానం ఏదైనా ఉంది అంటే యేసుని గురించిన సరైన జ్ఞానము పిల్లలకి ఇస్తే చాలు. దానికంటే పెద్ద ఆస్తి ఏది లేదు. నాకు 3 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఎంఎస్సీ అయింది, ఇంకొక అమ్మాయి ఎంబీఏ చేస్తుంది, వచ్చే నెలకు అయిపోతుంది ఎంబీఏ. 3వ అమ్మాయి బిఎస్సీ అయిపోయింది. ఆగస్టులో అమ్మాయి అమెరికాకు వెళ్ళి ఉండాలి కానీ వెళ్ళలేదు, డిసెంబర్లో వెళ్తుంది షూర్గా. వాళ్ళు కూర్చోబెట్టుకుని చెప్తూ ఉంటాడు, నేను ఇస్తున్న ఆస్తి మీకు ఒకటే, యేసుక్రీస్తే. నేను రాసిస్తున్న వీరునామా యేసుక్రీస్తు మాత్రమే మీకు. రెండవది ఆయన దయ వలన మీరు చదువుకున్నారు, చదువు అంతే. రెండవది మన సంఘంలో అభివృద్ధి చేస్తారు. ఏంటో తెలుసా? ఇదిగో సంఘస్థుల మధ్య మా పిల్లలకు వార్నింగ్ ఇస్తాను. దేవుని కొరకు ఏదైనా ప్రాపర్టీ ఉంది అంటే నా పిల్లలకి ఎప్పటికే సంబంధించింది కాదు. ఎందుకనగా ఇది దేవుంది. దేవుడు ఎవరికైతే ఇమ్మంటాడో వారికి మాత్రమే చెప్తాడు. హల్లెలూయా. పిల్లల కొరకైనా ఆస్తిని సమకూర్చిన వాడు, లేకుంటే సంఘాన్ని మందిరాలను పిల్లల కొరకు ఆలోచన కలిగి సమకూర్చే వాళ్ళు, ఆ పిల్లలు నిత్యముగా వారితోటే సేవ ముగిసిపోతుంది. అట్లా కాకుండా దేవుడి కొరకు యుగాలు జరగాలనుకున్న వాళ్ళకి నిత్యంగా అలాంటి మంచి ఆలోచన కలిగి ఉండి ఇస్తే అది యుగాలకు జరుగుతుంది. అది నా ఆలోచన. హోసన్నా మినిస్ట్రీస్ ఎవరికి ఇచ్చారు? ఎవరో ముక్కు జరిగింది. అబ్రహాం గారు కర్ణాటకలో నుంచి వచ్చాడు. జాన్ వెస్లీ వాళ్ళ అన్న కుమారుడు ఉన్నాడు, ఆయనకి మరే దేవుడు చెప్పాడు అబ్రహాం గారికి ఇమ్మని. అబ్రహాం గారికి రాసి చెప్పాడు. ఆయన ఎంతో గొప్ప భాగ్యం. ఇంకా ఈ హోసన్నా మినిస్ట్రీని ఆపడానికి ఎవడబత్తారక్క? హోసన్నా మినిస్ట్రీని ఆపడానికి ఎవడబత్త? ఒకవేళ జాన్ వెస్లీ గారికి ఇచ్చింది, జాన్ వెస్లీ గారితో పాటు అనిత్యంగా అంతమైపోయాది. అయితే దేవుడి కృప యేసుని గారిని బలపరచడం మూలంగా అబ్రహాం గారికి ఇచ్చారు. అబ్రహాం గారికి ఇవ్వడం మూలంగా ఆ సేవ తరతరాలకు నిత్యంగా జరిగి తీరుతుంది. అనేక ప్రాంతాలుగా దేశాలకు కూడా వెళ్ళడానికి నిత్యంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆలోచించేద్దాం. దేవుడికి వందనం కలుగును కాక. మన టాపిక్ అంటే గర్వం. చాలా చాలా భయంకరమైనది. ఎక్కడి నుంచి వస్తుంది గర్వం? అనేది చిన్న పిల్లల నుంచి వస్తుంది. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవడం కునుకు అహంకారమైన మనసు నడుచును అన్న మాటను మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఒక సంగతి మనకు కాబట్టి అది ముందు ఒక మాట చదివారు కదండి. యెహోవా భయభక్తులు కలిగి ఇవన్నీ మనకు ప్రతిఫలం, ఐశ్వర్యమును జీవమును ఘనతయు జీవమును అందులో ఉన్నాయి అంటారు. మనం గమనించాం. యెహోవా భయభక్తులు కలిగి ఉంటే అర్థం అంటే ఏంటి? భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటి? తీయరా? ఓకే. భయం అంటే ఏదైతే చేయకూడదో దాన్ని మానేయడం, చేయకుండా ఉండదు. ఇప్పుడు ఎంతమంది దేవుడికి భయపడుతుందో చెప్పండి చూద్దాం. అంటే ఏదైతే చేయకూడదో దాన్ని మానడమే భయం. భయం. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే సంపూర్ణమైన విధేయత కలిగి ఉండడం. భయం ఏం చేస్తుంది? బ్రతుకును మారుస్తుంది. భక్తి ముక్తిని ఇస్తుంది. అర్థమవుతుందండి? భయము బ్రతుకును మారుస్తుంది, భక్తి ముక్తిని ఇస్తుంది. ముక్తి అంటే పరలోకాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నువ్వు చేసే భక్తి దేనికి? ముక్తిగా ముక్తిగా. నువ్వు చేసే భక్తి ముక్తిగా ముక్తిగా. ప్రతిరోజు మనం అన్నది చేసుకోవాలి దాన్ని. దేవుడికి ఎందుకనగా దేవుడు మనకి భక్తిగా చేస్తే ముక్తి కొరకు భక్తి ముక్తికి కొనుగోలు చేయదు. అంటే తిమోతికి రాస్తూ అంటాడు అపోస్తలుడు పౌలు గారు, దేవుని యందలి భక్తి ఏంటంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము అంటాడు. అంటే ఏంటంటే గొప్ప లాభ సాధనం. భక్తి నిజముగా గొప్ప లాభము చేకూరుస్తుంది. ఏ భక్తి?
బ్రతుకును మార్చి ముక్తి కొరకైన ప్రయాణం చేసే భక్తి, ముక్తిని ఏ విధంగా నువ్వు దాని కొరకు చింతపడకుండా రోజు ఇవ్వగలరు. ఎవరి ముక్తి కొరకే చేసే భక్తి 2 రోజుల తర్వాత ముక్తి లేకుండా చేయగలరు. ఓకే, దేవుడికి స్తోత్రం. గమనించాం. ఈ భక్తి ఏం చేయాలి? ముందు బ్రతుకును మార్చుకుంటే అప్పుడు దేవుడు అంటాడు ఏంటంటే ఐశ్వర్యం ఇస్తాను, ఘనతనిస్తాను, జీవాన్ని ఇస్తాను. అర్థమవుతుందండి? దేవుడికి భక్తులు కాక దేవుడి యెహోవా యందు భయభక్తులు ఏంటి? చెడుతనమును అసహించుకుంటా. ఇది జరగకుండా ఏంటిది? చెడుతనమును అసహించుకునేది జరగకుండా నీకు ఐశ్వర్యము, ఘనత, జీవము నాకు వస్తే అదేంటిది? నీవు ఎవడో వెళ్ళి కలిముల కథలు చెప్పి సంపాదించుకునే తప్ప అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. కలిముల కథలు చెప్పి సంపాదించుకునే ఎంతకాలం ఉంటుందో అది మనకే తెలుసు. వాటికంటే గుర్తుగా జాగ్రత్తగా కూడా గమనించాలి. ఏంటి? దేవుడి కొరకు ఏ విధమైన భయం కలిగి ఉన్నామో అది చాలా ఇంపార్టెంట్. దేవుడి పద్ధతులు ప్రియమైన ఆలోచన చేద్దాం. ఏంటండి? దేవుడు మనదనుకో యేసయ్య మనకు రక్తం ఖర్చు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆకర్షించినందుకు అంటే ఆయనకి నిజమైన భక్తులు అంటే సంపూర్ణ విధేయులు. దేవుని స్తోత్రం. విధేయులుగా ఉండడానికి సమయానుకూలంగా ప్రవర్తించడానికో, సమయానుకూలంగా నటించడానికో, సమయానుకూలంగా వేషం మార్చుకోవడానికో కాదు, ఏ పరిస్థితిలోనైనా ఒకటేలాగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడికి ప్రేమను మనం గమనించాలి. దేవుడికి స్తోత్రం. మనకు దేవుడు పిలిచిన పిలుపు డిఫరెంట్. దేవుడు మనకు పిలిచిన పిలుపు చాలా వ్యత్యాసకరమైనది. మనం ఏర్పరచుకున్న ఉద్దేశాలు దేవుడిలో గొప్పవి. అవి కానీ అర్థమైతే ఒక మనుషుడు ఏ విధంగా మార్గం విడిచి అటు ఇటు వెళ్ళడం మాట చెప్పడం. దేవుడి స్తోత్రం. నేను చావుకు వచ్చే దాదాపు ఇప్పటికీ దేవుడి స్తోత్రం ఒక 16 సంవత్సరాల దాకా అవుతుంది. ఈ 16 సంవత్సరాలు ఒక మాట మీతో కొంత సావకులుగా ఉండడం మనకు ఒక మాట ఏంటంటే, వేరే సంఘ విశ్వాసులు మా సంఘంలోకి వస్తే వాళ్ళకి వాక్యం చెప్పి వెళ్ళు నీ సంఘానికి, నువ్వు కూర్చునే చోట నువ్వు కానీ లేకపోతే మీ పాస్టర్ గారు తప్పకుండా బాధపడతారు. ఆ బాధపడడం నీకు మంచిది కాదు. వేరే సంఘానికి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? సేవకులు ఏదో చూశారు, అది చూసిన వాళ్ళ ఇక్కడికి వస్తే చూడకుండా ఉంటారా? నేను పులిపిల్లి ఇక్కడికి వచ్చిన మొత్తాన్ని పాడు చేస్తుంది. ఇప్పటి వరకు ఏ సంఘ విశ్వాసుల దగ్గరికి వచ్చినా నేను వెంటనే ఒక మార్గం చెప్పి మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడ రక్షించబడుతారో అక్కడికి వెళ్ళడమే మీకు క్షేమం అని చెప్తాను. రెండవది ఒక మాట చెప్పిన, వేరే సంఘ విశ్వాసులు ఇంట్లోకి నేను వస్తా మీకు ప్రార్థన చేయడానికి అని ఎప్పుడు చెప్పలేదు. మూడవది చెప్పిన, ఏ సంఘ విశ్వాసులు కానుకలు నా దగ్గరికి నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి తీసుకోను, చాలా తీసుకోను. ఎందుకనగా అది మీ పాస్టర్ గారు అక్కడే ఉండని అంటారు. ఎందుకంటే దేవుడికి స్తోత్రం. అది కరెక్ట్, వాళ్ళకే చెందాలి. నేను ఎవరైనా సంగతులు పిలిస్తే కూడా ఆ విశ్వాసం నాకు కాను పిలిస్తే నేను పెద్దగా దాన్ని తీసుకున్నా పాస్టర్కి ఇచ్చేయడము జరుగుతుంది. ఎందుకంటే అది వాళ్ళకే చెందాలి. నీకు పాస్టర్ గారు పిలిచారు కనుక దేవునికి స్తోత్రం, ఆయన ప్రేరేపించుడు ఏమని ఇస్తే దేవునికి స్తోత్రం, లేకపోయినా దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఉండడానికి తెలుసు, పుల్లుగా తినడానికి తెలుసు, నడవడానికి తెలుసు, సోఫాలో కూర్చోవడానికి తెలుసు, నేల మీద కూర్చోవడానికి తెలుసు. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. కనుక వాటి బేబీ మనం ఒక సంగతి గమనించాలి. జీవా. ఓకే, దేవునికి స్తోత్రం. బోత్ ఆఫ్ యూ ఏంటి? నీకు దేవుడు గుడ్ పేరెంట్స్ ఇచ్చాడు. ఏంటి గుడ్ పేరెంట్స్ అంటే? దేవుని గూర్చిన జ్ఞానం కలిగి అదే జ్ఞానంతో మీరు పెరగాలని ఆలోచించే మంచి పేరెంట్స్ మీరు ఇవ్వడం మూలంగా నిత్యంగా యు ఆర్ బ్లెస్డ్. మీరు నిజంగానే ఆశీర్వదించబడిన పిల్లలు. ఈ ఆశీర్వాదం ఎప్పుడు పోగొట్టుకుంటాం? ఎప్పుడైతే మనము డిసోబేయింగ్ లో ఉంటామో తప్పకుండా వీఆర్ లాస్ అవర్ బ్లెస్సింగ్. మనం నిత్యంగానే మన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దయచేసి మనం గమనించుతాం. మీరు అటువంటి దిస్ పీపుల్స్, మీరు కూడా పిల్లలు, మీరు కూడా
ఎప్పుడల్లా దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క మాటలు విని దేవునికి లోబడకుండా పోతాం, అప్పుడల్లా దేవుని దగ్గర నుంచి వచ్చే మంచి ఆశీర్వాదాలను పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి గమనించడం, తల్లిదండ్రులైన మీరేం చేయాలి? మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏ విధమైన మార్గంలో ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు అని దాన్ని గమనించి సరైన విధంగా వారికి మీ వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చి దేవుడి వాక్యం వైపు వారు తిరుగునట్లు వారిని ప్రోత్సహించాలి. అది నిత్యంగా వాళ్ళ భవిష్యత్తుకు గొప్ప ప్రయోజనకరంగా మార్చబడుతుంది. నమ్మిన వాడు మాత్రమే ఇందులో ఉన్న ఆశీర్వాదాలను సొంతం చేసుకోగలడు. యెహోవా భయభక్తులు కలిగి ఉంటే వినేవాడికి ప్రతిఫలం అందులో ఏముందంట? అందులోనే ఉంది ఐశ్వర్యము, ఘనతయు, జీవమును ఉన్నాయి. ఘనత తెచ్చుకోవడానికి అర్రులు చేస్తారు. ఘనత అంటే ఏంటి? వాళ్ళందరి ముందర నాకు గొప్ప పేరు కావాలి, నేను అందరి ముందర కనబడాలని కూడా దాని విషయంలో బాగా అర్రులు చేస్తూ ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ అధిగతులు వెళ్ళిపోతాయి, నేను ముందర ఇక్కడ కూర్చోబెట్టలేదు, ఏదో నాకు అర్జీలు వెళ్ళి కూడా పోతారు అవసరమైతే. మనం గమనించాలి. అది వాళ్ళ మనుషులు కూడా వచ్చేది ఎంతకాలం ఉంటుందంటే దేవుడు మనకి ఇవ్వాలి అంతే. దేవుడు కానీ దాగి ఉంటే దేవుడు లోకంలో వస్తాడు. సౌలుని రాజుగా అభిషేకించాడు సమయవాడు. ఓకే, దేవుడికి స్తోత్రాలు. అయితే రాజుగా అభిషేకించబడిన తర్వాత ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. సౌలు సామాన్లు దాక్కున్నాడు. యాడరా సౌలు అంటుంటే ఎడ కనపడలేదు. దేవుడు చెప్పాడు, అదిగో ఆ సామాన్లు దాక్కున్నాడు, లాక్కోడన్న వాడిని తీసుకుని వెళ్ళి ముందర నిలబెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది మాటలు మనం గమనించాం. దాక్కొని ఉండగలవా? అందరికి కనబడాలని కోరుకుందామా? దాక్కొని ఉంటామా? అందరికి కనబడాలని మనమే ఏదో అంటే ఒకవేళ అక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు ప్రైజ్లాడండి అంటామా? ఆయన బాగుండదు. నాకు ఎక్కడ చాలా తప్పు కూర్చుంటే చాలా అనుకుంటామా? ప్రైజ్లాడండి నేను కూడా ఉన్నాను, నన్ను కూడా తీసుకుపోయినట్టు ముందరకే అన్నట్టు ఆలోచన. ఎవరికి స్తోత్రాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇచ్చేస్తాను. ఒక చిన్న పార్టీస్ మీటింగ్ జరుగుతుంది చిత్తూరు జిల్లాలోనే, పుల్లూరులో. ఆయన కూడా తెలుసు అనుకుంటా. పుల్లూరులో అక్కడ ఎక్కువ దాదాపు 100 మంది 150 మంది పాస్టర్లు వస్తారు. అక్కడ దాన్ని నడిపించే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అందరూ ఆయన కంట్లో పడాలని వందనాలు చెప్తూ ఉంటాడు. నేను దాదాపు 5-6 సంవత్సరాలు ఇంకా ఎక్కువ సంవత్సరాలు వెళ్తున్నాడు. నేను ఎప్పుడూ ప్రత్యేకంగా వెళ్ళి ఆయనకు వందనాలు చెప్పాను. గర్వం కాదు, నా ఆలోచన ఏంటంటే ఆయనకు వందనాలు చెప్తున్నాడు, ఆయన దృష్టి మన మీద పెడితే ఆయన మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడని ఆలోచన అక్కడున్న వారిలో ఉన్నది. నేను డైరెక్ట్గా కానీ అన్న ప్రజలాడన్నా బాగుంటానన్నా అని చెప్తాను. ఆయన గారు నా ఇచ్చులు పెట్టుకున్నా బాగుంటానన్నా అలాగే మాట్లాడుతుంటారు. కొన్ని సంవత్సరాలు ఆయన చూస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన పిలిచి, అన్న నాకు దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు నీకు హెల్ప్ చేయమని ప్రేరేపిస్తున్నాడు. అన్న నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా, నాకు 1200 ఇస్తారు, మీరు నాకు హెల్ప్ చేయొద్దంటే, అన్న మీరు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, మీకు ఎంత వాళ్ళు ఇస్తారో నాకు తెలుసు, బట్ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, మీకు నెలలో ఒకటి హెల్ప్ చేయమని అన్నాడు. దేవుడు ప్రేరేపిస్తున్నాడు అంటున్నారు కనుక ఓకే అన్న. ఎందుకంటే దాగు ఉంటే వాళ్ళే పిలిచి మనకు గణితం కూడా ఇష్టపడుతుంటారు. హల్లెలూయా. అంతేనండి, సీక్రెట్ అంటే బైబిల్లో ఉన్నదంతా. బైబిల్లో ఉన్నదంత సీక్రెట్ బ్లెస్సింగ్స్. దాన్ని కనుగొన్నవాడు గొప్పవాడు. కనుక దేవుడికి భయపెట్టల గురించి కాక ఆలోచన చేద్దాం. మొదటిగా భక్తులు దయచేసి ఈ మాట మన లోపల ఎప్పుడు ఆ గింగిల మట్టినే ఉండాలి. భక్తులకు తగినట్లుగా జీవించడానికి నేర్చుకుందాం. జీవించుదా అది మనకే కాదు, మన పిల్లలకి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. పెన్షన్కి జీవాత్మకు మనం ఇచ్చేది ఆస్తి అంటే ఈ బిల్డింగ్స్ కాదు, దానికంటే గొప్ప పరలోక రాజ్యంలో బంగారుమయమైన బిల్డింగ్స్ ని మనం ఇద్దాం. అది వాళ్ళకి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. ఎడ్యుకేషన్ ఓకే, ఎడ్యుకేషన్ దేవుడు చూసుకుంటాడు. ఎడ్యుకేషన్ అర్థమైందా? ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినది ఏమవుతుంది? దేవుడు నీకు మార్పు మంచిగా ఇవ్వకూడదా అంటారు కదా. అప్పుడు ఎలా ఉండాలి? మన లోపల రోషం ఉంటాడు. అయినా దేవుడికి నన్ను బట్టి ఎక్కడ అవమానం కలగకూడదు. అప్పుడేం చేయాలి? మనం ఓవర్ టైం కొంచెం ఎక్కువ చదివితే మనకు నిత్యం ఆ మార్పు రీచ్ కావడం సమస్య కాదు. సమస్య ఎక్కడ? ఇన్ అవర్ లేజినెస్. అంటే మన సోమరితనంలోనే ఆ సమస్య ఉంది.
సామర్థ్యం అంటే బుక్లు అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం. అదే బుక్ల మీద ఇంట్రెస్ట్ కలిగితే ఏమవుతుంది? యూ హ్యావ్ సమ్ లేజినెస్. అండర్స్టూడ్? దేవుడికి మహిమ కలిగింది. రియల్లీ యూ హ్యావ్ సమ్ లేజినెస్ ఇన్ అవర్ స్టడీ, బట్ గాడ్స్ నో. దేవుడికి మహిమ కలిగింది కాక దేవుడికి నిశ్చయముగా గాడ్ విల్ బ్లెస్ యూ అంటే ఈ చేంజ్ యువర్ నేచర్. దేవుడికి మహిమ కలిగింది కాక రియల్లీ యూ చేంజ్ యువర్ నేచర్. రియల్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడికి మహిమ క్లాస్ ఫస్ట్ రావడానికి దేవుడిని బలపరచగలడు. బట్ నువ్వు కానీ ఇంట్రెస్ట్ పెడితే చాలు, ఇంట్రెస్ట్ పెడితే చాలు, దేవుడు ఆశీర్వదిస్తుంది. దేవుడికి మహిమ కలిగింది కాక. ఓకే, దేవుడి స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. మనం దేవుడి కొరకు ఆలోచన కలిగి ఉందాం. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దేవుని యందు భయభక్తుల్లో ఉన్నాయి. అదే పిల్లలు నేర్చుకుని పిల్లల కొరకు నిత్యంగా అదే ఆలోచించి పిల్లల్ని మోటివేట్ చేసినప్పుడు నిత్యంగా పిల్లలు దాన్ని స్వతంత్రించుకోగలరు. నిత్యంగా దేవుడు స్వతంత్రింప చేయగలడు. మనకి అలాంటి ఆలోచన కలిగి మోకరించుదాం, ఆలోచించదా. ప్రభు భక్తులకు తగినట్లుగా మేము జీవిస్తుంటే ప్రభుని అలాగే బలపరుస్తున్నందుకు స్తోత్రం అని చెప్పండి. ఒకవేళ అలాగే జీవిస్తుంటే ప్రభు మీరు నన్ను నేడు విన్న వాక్యం ప్రకారం సరైన భక్తిలో జీవించడానికి మీ కృప చూపించడానికి బలపరుస్తూ ఉండేందుకు కొరకు స్తోత్రం చేసి అని చెప్తాం. లేదంటే ప్లీజ్ డాడీ ప్లీజ్ అరుగురుని నన్ను క్షమించి చేసేయ్యా. నేను సరైన భక్తుడిగా జీవించడం కొరకైనా శక్తి నాకు సరిపోవట్లేదు. నన్ను దయతో జ్ఞాపకం చేసుకుని నేను బలపరచండి ఏసయ్యా. బలపరిచి నడవడానికి సహాయం చేయండి, నడవడానికి బ్రతకడానికి జీవించడానికి సహాయం చేయండి ఏసయ్యా అని కోరుకున్నాం. దేవుడి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి కుటుంబంలో కూడా దేవుడు ఒక నూతన క్రియ జరిగించిన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనలో ఎక్కడెక్కడల్లా చేంజ్ కావాలో అక్కడల్లా చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడల్లా చేంజ్ చేసుకున్నాం. నిత్యంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిత్యంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు ఒక పెద్ద రోషం ఏంటంటే మన దేవుడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. బట్ ఆయన పిల్లలమైన లోకంలో ఉన్న మనము అనేక విషయాల్లో కొంచెం దరిద్రులుగా తక్కువ స్థాయిలో ఉంటారు. నాకు అనిపించేది అరే కారణం ఏంటి అనిపించేది. నాకు మాట అనిపించింది. అభినాదాబు ఇంట్లో మందసము 20 సంవత్సరాలు ఉండేది. అభినాదాబులో ఒక్క ఆశీర్వాదం కూడా లే. ఉభయదేవి ఇంట్లో 3 నెలలు ఉండేది. ఈ ఆశీర్వాదం దేశం అంతా పాటిపడింది. మరి క్రైస్తవులమైన మనం, దేవుని సేవకులమైన మన ఇళ్లలో నిజమైన ఆశీర్వాదం అనుభవించుచున్నామా ఆలోచించేద్దాం. అవర్ గాడ్ ఇస్ గుడ్ ఆల్వేస్. అవర్ గాడ్ ఓన్లీ గాడ్. దేవుడికి స్తోత్రం. మన దేవుడే దేవుడు. ఆయన దేవుడు మంచివాడు. మన జీవితాలను ఎల్లప్పుడూ మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనల్ని, మన పిల్లలని, వారి పిల్లలని ఆశీర్వదించి తన మహిమ కొరకే బలపరచడానికి వాడు కూడా దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడు దయ చూపించినట్లు దేవుడు సమర్పించుదాం. దేవుడు బలపరుస్తాడు. రెడీ? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడును మహాగరుడును అయిన దేవాది దేవుడు నజరేయుడైన యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎందుకో మీరు మాటలను ప్రేరేపిస్తూనే వచ్చారు. అందులోంచి కొన్ని మాటలు మాత్రమే ప్రకటించుతుంది అంతే ప్రభా. ఈ దైవ సేవకులు ఉన్నారు, యేసయ్యా పిల్లలు ఉన్నారు, ప్రియమైన సేవకురాలు తల్లులు ఉన్నారు. వారందరిని కూడా నన్ను కూడా మీతో పాటు పేరు ఆశీర్వదించమని, మేము ఎలాగో జీవిస్తే మీ లేఖనం రాయబడిన ప్రకారం ఐశ్వర్యములు, ఘనత, జీవనం పొందగలము. అలాగే జీవించడానికి కావాల్సిన దైవికములు, జ్ఞానములు, పరిశుద్ధాత్మ నడుపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన మీ దాసులు దానిని, ప్రియమైన మీ దాసురాలను ప్రేమించి విధించిన పెన్షన్ కొరకు స్తోత్రం. ఆ ప్రియమైన బిడ్డను మీరు అధికారం చేత చేసే నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాము. ప్రియ బిడ్డకు సంవత్సరం అంతా కాబట్టి మరొక సంవత్సరం దయాత్రిగా ధరింపచేద్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డకు మేము వేస్తున్నాము, మరొక ఆశీర్వదిస్తున్నాడు. 10th క్లాస్ వేసినైనా తల్లిదండ్రులకి కొంచెం కలవరమే. పాస్ కావడం ఓకే, అది ప్రయోజనం కాదు. ఎంత మార్కులతో పాస్ అయితే వీళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుందో అన్ని మార్కులు బెన్సన్కి వచ్చినట్లు బెన్సన్ మీరు దీవించండి, జ్ఞానంతో నింపండి, చదువుకుంటే ఇంట్రెస్ట్ కలిగి రోషము కలిగించండి. రోషముల దేవుని బిడ్డగా రోషం కలవాడే చదివి తండ్రి క్లాసులు ఉన్న వారికంటే మంచి మార్కులు తెచ్చుకోవడానికి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ భవిష్యత్తు ప్రణాళికలు యేసయ్య నామములో మీరు రోజు రివీల్ చేయండి. తండ్రి స్తుతులు బయలుపరచండి, బలపరచండి తండ్రి. దాని కొరకు పట్టుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం.
జీవన కూడా మీరు దీవించండి. మీరు కూడా స్తోత్రాలు ప్రభావ క్లాసులో ఉన్న అందరికంటే మంచి మార్కులు వచ్చినట్టు ప్రభు చూపించండి, ఆశీర్వదించండి, దీవించండి. స్తోత్రాలు కూడా చిన్న పిల్లల పేరు మీద ఆశీర్వదించండి, దీవించండి. స్తోత్రాలు చెల్లిస్తూ మోకాలి ప్రియమైన తండ్రిని పొందడం స్తోత్రయ్యా. విడిచిన అధికారం చేత ప్రేమ బెన్షన్ని తండ్రిని పొందిన విడిచిన అధికారులతో ఆశీర్వదించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీ లోపల పనిచేసే సమస్త విధములైన తండ్రిని పొందిన సోమరితనం ఆలోచన అన్నిటిని యేసును దూరపరచండి. జీవన కూడా మీరు అలా ఆశీర్వదించి విడుదల కలగజేసిన కొరకు మా కొరకు వాడుకోండి. ఇక్కడ సేవ యేసు నామములో ఆశీర్వదించబడును గాక. యేసు ఇప్పటి వరకు మెల్లగానే ఆశీర్వదించబడుతూ వస్తుంది. ఆత్మదేవుడు స్తోత్రములు చెల్లించడమైనా తండ్రిని ఎక్కడెల్లా అణచిపెట్టబడతామో అక్కడ అధికముగా వృద్ధి పొందించే దేవుడు. ఎక్కడెల్లా మేము ఫీలైతున్నామో అవమానంగా ఫీలైతున్నామో అక్కడనే మాకు గణతి అభిషేకం దేవుడు. యేసు నామములో మీ దోషులు దానిని ప్రియమైన దోషులను మీరు అభిషేకించి జనములందరూ చూసినట్టుగా మీరు హెచ్చించారు. మీ మైకు వాడుకుంటారు కాక. వాడుకోండి నిత్యంగా నేను మరొకసారి చూసినప్పుడు ఇక్కడ ఒక గొప్ప ప్రోగ్రెస్ చూడబోతున్నాను. కొత్త వాళ్ళని మేము చూడబోతున్నాం. అధికారులు ఇక్కడ మందిరాన్ని వెతుకుంటూ వచ్చినట్టు కార్యం జరిగించండి. దాన్ని స్తోత్రపడి చెల్లిస్తున్నామయ్యా. బలపరచండి. మందిర నిర్మాణం త్వరగా పూర్తయి నిశ్శబ్దంలో ప్రతిష్ఠ చేయబడినట్టు చూపించండి. స్తోత్రమని ప్రభావం అవసరమైన అన్నింటి మహిళలు తీర్చండి. సంఘంలో బిడ్డలందరూ ఆశీర్వదించండి. సేవకులు కూడా వచ్చారు, వారిని పేరు ఆశీర్వదించండి. వారికి అప్పగించిన పరిచయం మహిళ బహుగా ఆశీర్వదించబడి వర్తిల్లాలని చూపించబడి ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరూ నిలబడి తగిన వాడుగా అనుకోవట్లే మీ కృప మాత్రమే ఇక్కడ నిలబెట్టింది ప్రభు. ప్లీజ్ డాడీ నాకు తెలుసు నేను ఎలాంటి వాడిలో నేనేంటో నాకు తెలుసునైనా. అయితే నేను నిలబడ్డానికి కారణం నీ కృప మాత్రమే. అందుకు నేను అప్పగించుకుంటూ ఉన్నాను. నన్ను కూడా కనికరించి పరిశుద్ధపరచండి, బలపరచండి, నిత్యమ నూతనపరచండి. వాటి కొరకు వాడబడినట్టు చూపించింది. రాత్రి కాలం దీనిని బట్టి గమనించబడి మమ్మల్ని అందరి మాత్రానికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు మహిమల నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దానియేలు గురించి నేను ఏం చూడలే. 2007-2009లో మేము బైబిల్ లీగ్ ద్వారా బీడీ బ్యాచులర్ డిగ్రీ కోర్స్ చేయడానికి హైదరాబాద్కి వెళ్ళాం. అక్కడనే మాకు పరిచయం. ఆ తర్వాత డాని చెడిగొట్టుకలకు వచ్చారు. కానీ నేను చెడిగొట్టుకలో ఉన్నారని తెలుసు, మనం ఎప్పుడు కలవలే. అదే చిత్తూరు ఎక్కడైనా మీటింగ్లో ఒకసారి 2 సార్లు మధ్యలో కలిసాం అంతే. బట్ ఇవాళ ప్రియమైన దేవుడి స్తోత్ర ప్రియమైన తమ్ముడిని ఇక్కడ దేవుడి సేవలో దేవుడు చూపించిన స్థలంలో చూడడం సో హ్యాపీ. ఎందుకంటే దేవుడికి స్తోత్ర. దేవుని కొరకు జీవించేవారు దేవుని సేవలో బహుగా కొంచెం వర్ధులు వారు చూసినప్పుడు నా లోపల జీవం అలాగే ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక సంగతి ఏంటంటే నేను ఎప్పుడు ఒక ఆలోచన చేస్తూ ఉంటాను. మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఆలోచించారా? ఎలిజబెత్ కడుపులో ఉన్న శిశువు మరియాను చూసిన వెంటనే గంతులు వేయడం ప్రారంభించింది. ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుని చూస్తే ఆ జీవం కావాలి. ఎంతమంది అర్జీలు కలిగి ఉంటారు? డినామినేషన్స్ ప్రాబ్లము, తన ప్రాంతీయ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటిని బట్టి సేవకులు కనబడిన పెద్దగా సంతోషంగా ఉంటారు. విశ్వాసాలు కనబడిన పెద్ద సంతోషంగా ఉంటారు. నేను చెప్పగలను ఏంటంటే ఏ సంఘముకు సంబంధించిన వాడ ఎవరో మనకు అవసరం లేదు. దేవుని పిల్లల మన లోపలి నుంచి జీలు రావాలి. నా దేవుని పిల్లలు మాట చెప్పిన దేవుడి ట్రైన్లో ఎక్కువసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు దేవుని సేవకులు వాళ్ళు దేవుని సేవకులు అని కానీ అర్థమయ్యి వాళ్ళగా నాకు పరిచయం చేసుకుంటే నా జోబులో ఎంత ఇచ్చాడు ప్రయత్నం. ఎందుకనగా వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు నాకు తెలియదు, నా పేరు వాళ్ళతో కాకపోయినా వాళ్ళు దేవుని సేవకులు. వాళ్ళతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగా పొద్దుటూరు నుంచి ప్రియమైన బిడ్డ దేవుడు తీసుకుని వచ్చాడు. ఇక దేవుడు నిలబెట్టాడు. ఇలాగ మందిరం నిర్మించడం అనేది సామాన్య విషయం కాదు. ఇలా మందిరం నిర్మించుకోవడానికి అందరికీ సాధ్యం కాదు. బట్ దేవుడు ప్రియమైన తమ్ముడు బలపరిచి ఇక్కడ మందిరం కట్టబడినట్లు దేవుడు కృప చూపించాడు. ఇది గొప్ప కార్యం.
ఇది ఇప్పటికి చిన్న కార్యం అయితే ఇక్కడ గొప్ప కార్యం జరిగించిన దేవుడు బలపరచును కాక. దేవుడికి స్తోత్ర. నిశ్చయంగా దేవుడు బలమైన కార్యం చేయను కాక. దేవుడు దాని వారి కుటుంబ సమేతం దేవుడు ఆశ్రయించి ఇక్కడ అనేక ప్రాంతాలకు దేవుడు నడిపించును కాక. బయట అనేక ప్రాంతాల్లో ఇక్కడ మందిరాలు నిర్మించి దేవుడు బలపరచును కాక. హల్లెలూయా. బయట రియల్ గాడ్ విల్ డూ మిరకల్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. డోంట్ ఫీల్ గాడ్ విత్ us ఆల్వేస్. ఓకే, గాడ్ బ్లెస్. చక్కటి దైవ సందేశాన్ని అందించిన నా తోటి దైవ సేవకులు స్నేహితులు రూపసాయి గారికి నా హృదయపూర్వక వందనాలు. 2000 కలిసి 2007లో ఇద్దరం కలిసి మనం చదువుకున్నాం. మాకంటే వయసులో పెద్దవారు క్లాసులో కూర్చొని పాఠాలు వినాలని కష్టమే, కానీ ఓపిక కూర్చొని చక్కగా నేర్చుకోవడం చాలా అద్భుతం. కలిసి ఈరోజు సహవాసం చేయడం కూడా చాలా ఆనందం. మొదట ఉదయాన్నే 6 గంటకే చేశారు శాంసనయ్య గారి ఫోన్. ఒక వ్యక్తి, మీకు తెలియని వ్యక్తి మీ మధ్యకి తీసుకొని వస్తున్నాను అని. ఎవరయ్య గారు అంటే ఫలానా అని నేనే చెప్పేశాను. ఫలానా అంటే మా క్లాస్మేటే, చాలా సంతోషమైంది. కానీ నిన్ననే మన డానియల్ అయ్య గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా వాక్యాన్ని అందించాలని అయ్యగారికి చెప్పడం జరిగింది. సో సారీ, ఏమనుకోవద్దు. ఎందుకంటే రాక స్నేహితులు మా మధ్యకి వస్తున్నారు కదా అని. అది దైవ నిర్ణయం. మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. కానీ మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు కావాలి. మీరిద్దరు కుటుంబంగా రావడం, తర్వాత మన సమీల్ పాస్టర్ గారు కుటుంబంగా రావడం, డానియల్ అయ్య గారు కుటుంబంగా రావడం, మన శాంసన్ అయ్య గారు వాస్తవంగా ఈరోజు కుటుంబంగా రావాలి. కానీ మంచి ఒక నా స్నేహితులు నా మధ్యకి తీసుకుని వచ్చారు. నిజంగా చాలా సంతోషం. అయితే ఈ సమయంలో మరి బాబు బర్త్డే సందర్భంగా మీరందరిని ఆహ్వానించగా మా పిలుపును మన్నించి వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి మరి పెన్షన్ ముందుకు వస్తే మన పీలే నుంచి వచ్చిన దైవజనులు పాస్టర్ గారు, మరి డానియల్ గారు ఒక 2 మాటలు వారి గురించి చెప్పి ఎంకరేజ్ చేసి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. నేను ముందుకు రానన్నా. మైకి అయ్యగారికి మైక్ ఆడని చూడండి, తీసుకోండి. మైక్ మీరు ఓపెన్ చేయండి, పైకి ఎక్కండి. మీకు స్టేజ్ ఎక్కితే కొంచెం హ్యాపీగా ఉంటుంది. అమ్మగారు ఇక్కడ ఉంటారు. ఇటుకు నిలబడుకో. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం 20 అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకు ఆయన, నీ రాజ్యమందు ఈయన 2 కుమారులు, ఒకడు కుడి వైపునను ఒకడు ఎడమ వైపునను కూర్చుంట సెలవుమని ఆయనతో ఆయన. ఇప్పుడు డానియల్ అన్నకు ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఇట్లాంటి 2 కుమారులు ఒక తల్లికి ఉనింది, ఒక అక్కకు, ఒక సహోదరికి ఉనింది. ఆమె ఆశ ఏంది? దేవుని రాజ్యములో ఎవరికన్నా ఉంది ఇట్లాంటి ఆశ? నీకుందమ్మా సంగీత? బా, ఇంకొక ఆయన పేరు ఒక ఆయన పేరు బెన్సన్ జీవసాగర్. ఏం చూస్తున్నావు? కుడి వైపున ఒకరు ఉండాలి, ఎడమ వైపున ఒకరు ఉండాలి. చూడు, కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఆ ఆశ చూడండి.
ఓకే. నా ఇద్దరు కుమారులో ఒకరు యేసుప్రభు కుడివైపున ఎడమ వైపున ఉండాలి. అలాగే వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క పనిలో పరిచర్యలో సంగీతమ్మ పక్కన ఒకరు, ధ్యానేలన్న పక్కన ఒకరు. ఇడికి రాగానే నిజంగా అట్టొక్కలు ఇట్టొక్కలు కూర్చొని వాయిద్యాలు బాగా వాయిస్తూ ఉన్నారు. మంచిది, చాలా సంతోషం. ఈ దినం వీరి యొక్క బర్త్డే సందర్భంగా మనం అందరం కలుసుకోవడము, రావడము, కూడుకోవడము, సంతోషించడం, ఆనందించడం. వాస్తవంగా ఒక 20 నిమిషాలు చెప్పాలా, అయిపోయింది. మళ్ళీ ఏం మొదలు పెట్టను కానీ భయపడి నాకే గురిమి గుర్తున్నావు. అంటే కొంతమంది పుట్టారు. నోవా పుట్టాడు. పుట్టినప్పుడు నెమ్మది కలిగింది. తర్వాత యోహాను జకర్యా ఎలిజబెత్లకు పుట్టాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అనే మాట మనం చూడగలం. సంసోను పుట్టినాడు. పుట్టినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను అని మనం చూడగలం. యేసు ప్రభు కూడా పుట్టాడు. యేసు ప్రభు పుట్టినందుకు గుర్తేంటి? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. అంటే రక్షకుడు, రక్షించేవాడు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అని అంటే మనల్ని రక్షించడానికి పుట్టాడు. ఇట్లా ఒక్కొక్కరు పుట్టినప్పుడు ఒక్కొక్క ఆనందం, ఒక్కొక్క సంతోషం, కొన్ని సందర్భాలు, కొన్ని అనుభవాలు దేవుని వాక్యములో మనం చూడగలం. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. మళ్ళా మొదలెడతారేమో అనుకుంటారు మీరు. మనకు ఇప్పుడు చెప్పాల్సినంత దేవుని వాక్యం చెప్పేశారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ రాత్రికాల సమయమున ఈ చిన్నగొట్టిగలు ప్రాంతంలో ఇక్తోస్ ప్రార్థనా మందిరములో సేవ చేస్తున్న డానియల్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన 2 కుమారులను బట్టి మీకు వందనాలు. ఒక తల్లి నీ రాజ్యములో తండ్రి అటొకరు ఇటొకరు ఉండాలన్న తలంపు, ఆశ ఎట్లా ఉందో ఈ 2 కుమారులు కూడా అలాగున ఉండినట్లుగా మీరు ఆశీర్వదించమని, దీవించమని, సిద్ధపరచమని, ఆయత్తపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మరి నీ సేవలో విరివిగా విస్తారముగా వాడబడుట్లో సహాయం చేయి. సమయల్లాగా, యోసేపులాగా, షడ్రకు, మెషకు, అబేద్నెగోలాగా, దావీదులాగా తండ్రి యవనస్తులు బైబిల్ గ్రంథములో ఎవరెవరు ఎలాగున నీ సేవకు, నీ పరిచర్యకు ముందుకు దూసుకుంటూ సాగుతూ వెళ్ళారు, అలాగున ఈ పిల్లలు ఉన్నట్లుగా సహాయం చేయి. బెన్సన్ గారి యొక్క బర్త్డేని బట్టి మీకు వందనాలు. కీర్తన 65:11 ప్రకారం తండ్రి సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసినందుకై మీకు వందనాలు. అలాగే తండ్రి కీర్తన 23:6 ప్రకారం తాను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే తన వెంట వచ్చునన్నట్లుగా సహాయపడు. ద్వితీయోపదేశ కాండం 11:12 ప్రకారం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కన్నులు తన పైన ఉంచినందుకై మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సంవత్సరం అంతా కాపాడారు, మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతున్నందుకై మీకు వందనాలు. బిడ్డల యొక్క చదువుల విషయంలో ప్రార్థన చేసినాం, సహాయపడు. వారికి ఇవ్వబడిన కృపావరాలు మీ సేవలో వాడుకునమని, కేక్ కటింగ్లో సహాయపడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నిలబడుకో. నువ్వు లడ్డు అది కొట్టు. అది పెట్టుకో. ఆశ్రమ కదా, నువ్వు కూడా నిలబడు. అందరం లేచి నిలబడదాము.
పెట్టు. పైకి పెట్టాలా? పైకి పెడితే అది ఆడ కనపరాదే. సరే పో, నువ్వు అడుగు. ప్రకాశం నువ్వు రా, నన్ను అడిగి. పాస్టమ్ గారు ప్రార్థన చేయండి బాబు కోసము, మళ్ళీ కేక్ కటింగ్ చేద్దాం. ప్రేమల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డ బర్త్డేని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సంవత్సరంలో మీ దయా కిరీటంను బిడ్డకు మీరు ధరింపజేస్తూ వచ్చిన దాని కొరకై మీకు ఎంతో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కన్నులు తన మీద ఉన్నందుకే మీకు ఎంతో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కేక్ కటింగ్లో సహాయపడము, మీ దీవెన ఆశీర్వాదం నీ బిడ్డపైన విస్తారముగా కృపచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. తీసుకో. కటింగ్ చేసేటప్పుడు చూపించు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. డాడీ ఓకేనా? ముగింపు ప్రార్థన ఆశీర్వాదము మన పులిచెల్లి